మన భారతదేశంలో జీడిపప్పులోని విషపూరితమైన పండ్ల నుండి వైన్ ని ఎలా తయారు చేస్తారో మీకు తెలుసా? మరియు అమూల్ వెన్న ఆవు పాలతో తయారు చేయబడుతుందని మనందరికీ తెలుసు. అయితే అమూల్ వెన్నలో ఏ జంతువు మాంసాన్ని ఉపయోగిస్తారో మీకు తెలుసా? మరియు ఫ్రెండ్స్, పంచదారాన్ని ఉపయోగించకుండా మన రోజే గడవదు. కానీ పంచదారాను తయారు చేసే సమయంలో అందులో ఎన్నో రకాల కెమికల్స్ ని మిక్స్ చేస్తారు. అది చూసి మీరు ఆశ్చర్యపోతారు. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో ఇవన్నీ వస్తువులు ఫ్యాక్టరీలో ఎలా తయారవుతాయో చూపించబోతున్నాము. ఫ్యాక్టరీలో వెళ్లే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంటను కొట్టి ఆల్ ఆప్షన్ ని ఆన్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అమూల్ బటర్ మేకింగ్ ప్రాసెస్. ఫ్రెండ్స్, అమూల్ బటర్ మన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో ముఖ్య పాత్ర వహిస్తాయి. కానీ దీని ఫ్యాక్టరీలో ఎలా తయారు చేయబడుతుందో తెలుసుకోవడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకంటే అమూల్ యొక్క ప్రొడక్ట్ మీద అవి ఆవు పాలతో తయారు చేయబడింది అని రాసి ఉంటుంది. అయితే పదండి డీటెయిల్ గా తెలుసుకుందాం. అమూల్ తయారు చేసేందుకు అమూల్ ఫ్యాక్టరీ కార్మికులు పెద్ద పెద్ద కంటైనర్ తో పాటు డైరీ ఫార్మ్ సెక్టర్ రీఫార్మ్స్ నుండి ఎక్కువ పాలను సేకరిస్తారు మరియు వాటిని ఫ్యాక్టరీలోకి తీసుకొస్తారు. ఈ డైరీ ఫార్మ్ల నుండి రోజు సుమారు 10 మిలియన్ లీటర్ల పాలను ఫ్యాక్టరీలోకి తీసుకొస్తారు. ఫ్యాక్టరీలో వచ్చిన తర్వాత పాల యొక్క క్వాలిటీ చెక్ చేయబడుతుంది. దానికోసం పాలు శాంపుల్ ని తీసుకొని అదే మెషిన్ లో టెస్టింగ్ ప్రాసెస్ చేయబడుతుంది. పాల క్వాలిటీ చెక్ అయిపోయిన తర్వాత దాన్ని ఫ్యాక్టరీలో ఉన్న స్టోరేజ్ ట్యాంక్ లో ఉన్న పంపు సాయంతో సప్లై చేయబడుతుంది. ఈ స్టోరేజ్ ట్యాంక్ లో ఫిల్టరేషన్ ప్రాసెస్ ద్వారా పాలను నిల్వ చేయడంతో పాల నుండి బ్యాక్టీరియా కూడా వేరు చేయబడుతుంది. ఆ తర్వాత పాలలో నివసించే అన్ని రకాల సూక్ష్మజీవులను నాశనం చేయడానికి మరియు పాల యొక్క సెల్ఫ్ జీవితాన్ని పెంచడానికి పాలను పాస్టరైజేషన్ ఛాంబర్ కు పంపుతారు. ఆ తర్వాత పాలను 71 డిగ్రీల సెల్సియస్ వద్ద 15 సెకండ్ల పాటు మరిగిస్తారు. దాని తర్వాత వెంటనే పాల టెంపరేచర్ ని 3 డిగ్రీల సెల్సియస్ మీద మార్చేస్తారు. ఈ ప్రక్రియ తర్వాత పాలలోని అన్ని రకాల జీవులు నాశనం అవుతాయి మరియు ఈ పాలు బటర్ ని తయారు చేయడానికి పూర్తిగా సిద్ధం చేయబడింది. పాలను బటర్ గా మార్చడానికి సపరేషన్ ఛాంబర్ లో ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. సపరేషన్ ఛాంబర్ పని పాల నుండి క్రీమ్ ని సపరేట్ చేస్తుంది. ఈ ప్రక్రియ ద్వారా పాలను ఒక పెద్ద కంటైనర్ లో ఉంచుతారు మరియు ప్రాసెసర్ యొక్క థ్రెడ్ మిషన్ ద్వారా చాలా వేగంగా తిరుగుతుంది. ఈ ప్రక్రియలో పాల నుండి క్రీమ్ మరియు పాలు రెండు వేరు చేయబడతాయి. ప్రాసెసర్ కంటైనర్ లో చూస్తే క్రీమ్ పైన తేలుతుంది. ఇలా జరగడానికి గల కారణం క్రీమ్ యొక్క బరువు పాల కంటే తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఇదే ప్రాసెసర్ లో వెంటనే క్రీమ్ ని పాల నుండి వేరు చేస్తారు. మళ్ళీ ఇంకోసారి ఈ క్రీమ్ ని ట్రీట్మెంట్ ద్వారా వాట్స్ ప్రాసెసరైజ్ చేయడానికి పంపుతారు. ఎందుకంటే ఈ క్రీమ్ లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ సల్ఫైడ్ కాంపౌండ్స్ నశించిపోతాయి మరియు క్రీమ్ నుండి తయారైన బటర్ యొక్క సెల్ఫ్ లైఫ్ పెరుగుతుంది. దీంతో పాటు ఈ ప్రక్రియ ద్వారా క్రీమ్ లో ఉండే పాల వాసన కూడా నశించిపోతుంది. ఇప్పుడు మెచ్యూర్ అయిన క్రీమ్ ని క్రీమ్ చార్మింగ్ ప్రాసెస్ కోసం 1000 నుండి 1110 RPM స్పీడ్ తో తిప్పబడుతుంది. తద్వారా క్రీమ్ లో మిగిలిపోయిన బటర్ కూడా సపరేట్ అయిపోతుంది మరియు క్రీమ్ నుండి బటర్ ని సపరేట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి 4 నుండి 5 డిగ్రీ సెల్సియస్ ప్రాసెస్ లో వేగంగా 60 నుండి 70 RPM స్పీడ్ మీద తిప్పుతారు. దాంతో మొత్తం బటర్ ఒక జాగల గడ్డలా మారిపోతుంది. ఈ ప్రక్రియ తర్వాత బటర్ ని తయారు చేసే చివరి దశను అనుసరిస్తారు. దానికోసం అదే బ్లెండర్ లో పంపబడుతుంది మరియు ఈ క్రీమ్ లో నుండి వచ్చిన ఈ బటర్ లో ఉప్పును కలుపుతారు మరియు దాన్ని సాఫ్ట్ గా చేయడానికి చాలా సేపటి వరకు తిప్పుతారు. దాంతో మనకు అమూల్ బటర్ యొక్క నమ్కిన్ మరియు క్రీమీ టేస్ట్ పొందడానికి ఫ్రెండ్స్, ఇప్పుడు మన అమూల్ బటర్ తయారై సిద్ధంగా ఉంది. నెక్స్ట్ వీడియో క్లిప్ లో వైన్ ని తయారు చేయడానికి ముందుగా జీడి పండ్లను హార్వెస్టింగ్ చేస్తారు. దానికోసం ఏవైతే జీడి పండ్ల కాయలు పూర్తిగా పండిన తర్వాత కింద పడ్డ జీడి పండ్ల కాయలను ఈ విధంగా ఒక బకెట్లలో సేకరిస్తారు మరియు అన్ని పండ్లను ఒక జాగలో జమ చేసి దాని తర్వాత ఇక్కడ ఈ వర్కర్లు జీడి పప్పుల నుండి వాటి గింజలను సపరేట్ చేస్తారు. వైన్ తయారీలో జీడి పండ్ల గింజలతో ఎటువంటి సంబంధం ఉండదు. అందుకే వాటి గింజలను సపరేట్ చేస్తారు మరియు ఆ గింజలను ఈ వర్కర్లు వేరే ఫ్యాక్టరీలో సప్లై చేసేస్తారు. తర్వాత ప్రాసెస్ లో ఈ పండ్ల నుండి జ్యూస్ ని తీసే ప్రాసెస్ జరుగుతుంది మరియు ఇది చాలా శ్రమతో కూడుకున్నది. ఎందుకంటే ఈ వర్కర్లు కాళ్లతో ఈ పండ్లను తొక్కి వాటిలో నుంచి జ్యూస్ ని తీస్తారు. జ్యూస్ ని తీసేందుకు ఉపయోగించే బూట్ల సోల్ కట్టెలతో తయారు చేయబడి ఉంటాయి. దాంతో జ్యూస్ చాలా తేలికగా వెళ్తుంది. వెళ్ళిన జ్యూస్ ఒక పైపు మాధ్యంతో ఒక జాగలో స్టోర్ అవుతూ ఉంటుంది. రోజంతా కష్టపడిన తర్వాత ఈ పండ్ల నుండి జ్యూస్ మొత్తం వెళ్ళిపోతుంది. కానీ మొత్తం జ్యూస్ ఇంకా ఈ పండ్ల నుండి వెళ్ళలేదు. ఈ పండ్ల నుండి మొత్తం జ్యూస్ తీయడానికి వీటిని ఒక చోటలో మొత్తం పండ్లను జమ చేసి వాటిని ఒక తాడుతో గట్టిగా గుంజి కడతారు మరియు దానిపైన బరువైన రాళ్లను
ఉంచి రాత్రంతా అలానే వదిలేస్తారు. ఎందుకంటే పండ్లలో ఉన్న జ్యూస్ ఆఖరి బొట్టు వరకు వెళ్తుంది కాబట్టి. వీటిలో ఉన్న మొత్తం జ్యూస్ వెళ్ళిపోయిన తర్వాత ఈ జ్యూస్ ని వడకట్టుతారు మరియు ఫర్మెంటేషన్ ప్రాసెస్ కోసం 3 నుండి 4 రోజుల వరకు ఒక డ్రమ్ లో స్టోర్ చేస్తారు. ఇన్ఫార్మెంట్ జ్యూస్ ని బయటకు తీసి ఒక పెద్ద ట్యాంప్ డ్రమ్ లో వేస్తారు మరియు ఈ డ్రమ్ పైన ఒక మట్టి పాత్రను ఉంచుతారు. అలాగే మట్టి పాత్ర చుట్టూ బురద మట్టితో సీల్ చేస్తారు. అలాగే పాత్రలో ఒక రంధ్రం ద్వారా ఒక పైపు ఉంటుంది, దానికి కూడా బురద మట్టితో సీల్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ కుండ పొయ్యి మీద ఉంచి కింద మంట పెడతారు. కొన్ని గంటల పాటు వేడి చేసిన తరువాత జ్యూస్ నుండి ఆవిరి వస్తుంది. అది ఆవిరి కాస్త ఆ పై మధ్య నుండి వస్తూ ద్రవ రూపంలో మారుతుంది. అది మరొక పైపు నుండి వస్తుంది. దాన్ని ఒక డ్రమ్ లో స్టోర్ చేయబడుతుంది. ఇప్పుడు మీ ముందు ఉంది జీడి పండ్లతో తయారైన వైన్. జీడి పండ్లతో తయారైన వైన్ ని ఇప్పుడు చెక్ చేస్తారు. దీని టెంపరేచర్ మరియు చాకో చెక్ చేస్తారు. ఒకవేళ ఇది సరిగ్గా ఉంటే మంచిది, సరిగ్గా లేదనుకో సేమ్ ఇదే ప్రాసెస్ ద్వారా మళ్ళీ జరుగుతుంది. అంటే 7 నుండి 8 గంటలు మళ్ళీ వేడి చేస్తారు. జీడి పండ్లతో తయారైన వైన్ ఇప్పుడు పూర్తిగా తయారై ఉంది మరియు వీటిని ప్యాక్ చేసి మార్కెట్లలో పంపుతారు. షుగర్ మేకింగ్ ప్రాసెస్. ఫ్రెండ్స్, చక్కెర చెరుకుతో తయారవుతుందని మనందరికీ తెలిసిందే. కానీ చక్కెరను తయారు చేసే ప్రాసెస్ ఎంత కాలం ఉంటుందో మీకు తెలియకపోవచ్చు. రైతు ముందుగా పొలం నుండి అత్యంత నాణ్యమైన చెరుకును కోసి ట్రాలీలో ఎక్కిస్తాడు. ఆ తర్వాత ఫ్యాక్టరీలో తీసుకొస్తారు. ఫ్యాక్టరీలో తెచ్చిన తర్వాత క్రేన్ సాయంతో చెరుకు ముక్కలను అన్లోడ్ చేసి దాని తూకం వేస్తారు మరియు దీన్ని ఒక కన్వేర్ బెల్ట్ మీద వేస్తారు. అప్పుడు అన్నిటికంటే ముందు మోటార్ సహాయంతో అధిక పీడనం వేడి నీటితో చెరుకులో నుండి మొత్తం మట్టిని అలాగే కీటకాలను శుభ్రం చేస్తారు మరియు చెరుకును కటింగ్ ప్రాసెస్ కోసం ముందుకు పంపుతారు. కటింగ్ మెషిన్ ద్వారా చెరుకును చిన్న చిన్న ముక్కలుగా కోసి దాని రసాన్ని తీయడానికి ముందు ప్రాసెస్ కోసం పంపుతుంది. అక్కడ రోలర్ మధ్య చెరుకు చిన్న చిన్న ముక్కలను వేసి ఒకేసారి ఎక్కువ మాత్రలో చెరుకు రసాన్ని తీస్తారు. ఇప్పుడు చెరుకు రసాన్ని తీసిన తర్వాత మళ్ళీ చెరుకు ముక్కలను అదే రసంలో కలుపుతారు మరియు మళ్ళీ రోలర్ మధ్య వేసి రసాన్ని తీస్తారు. ఈ విధంగా ఈ ప్రక్రియ 4 సార్లు జరుగుతుంది. దాంతో చెరుకులో నుండి పూర్తిగా రసాన్ని తీస్తారు. దాని తర్వాత ఫ్యాక్టరీలో ఉండే పెద్ద పెద్ద కంటైనర్లలో ఈ చెరుకు రసాన్ని స్టోర్ చేసి దాని హీట్ ప్రక్రియ ద్వారా ఉడికిస్తారు మరియు ఇందులోనే వేడి నీటిని కలుపుతారు. సాధారణంగా చెరుకు నుండి వచ్చే రసం ఆకుపచ్చ కలర్ లో ఒక యాసిడ్ ఉంటుంది. దాన్ని శుభ్రం చేయడానికి మరియు దాని రంగును మార్చడానికి అందులో ఎన్నో రకాల కెమికల్స్ ని వేయవలసి వస్తుంది. అవి సున్నం, పాలు, బీట్రూట్ రసం, కాల్షియం కార్బోనేట్ మరియు కాల్షియం సల్ఫైడ్ తో పాటు మరికొన్ని రసాయనాలను వేసి చెరుకు రసం పుల్లదనాన్ని మరియు చెరుకు రసం రంగును మారుతుంది. ఇప్పుడు చెరుకు రసాన్ని ఇలా 8 గంటల పాటు అలానే వదిలేస్తారు. దాని తర్వాత చెరుకు రసంలో నుండి మురికి మరియు లిక్విడ్ షుగర్ సపరేట్ అయిపోతుంది. దాని తర్వాత లిక్విడ్ షుగర్ ని సపరేట్ చేసి దానిని వడకట్టి చల్లార్చిన తర్వాత మళ్ళీ వేరొక మిషన్ లో వేసి నీటితో శుభ్రం చేస్తారు. అప్పుడు ఈ మిశ్రమం మళ్ళీ వేడి చేయబడుతుంది మరియు నీటి మట్టం మొత్తం ఆవిరి అయిపోయిన తర్వాత ఈ లిక్విడ్ షుగర్ మిశ్రమం తనంతట తాను గట్టిగా మారుతుంది. గట్టిగా అయిపోయిన తర్వాత ఇందులో 70% మెథైలేటెడ్ స్పిరిట్ మరియు 30% గ్లిసరిన్ ని కలుపుతారు. దాంతో ఇది ఎక్కువ మందంగా మరియు శుభ్రంగా మారుతుంది. నిరంతరం ప్రాసెసర్ మిషన్ లో తిరుగుతూ ఇందులో షుగర్ క్రిస్టల్ తయారవుతూ ఉంటుంది. అప్పుడు షుగర్ ని ముక్కల ట్రైన్ లాంటి మెషిన్ లో వేస్తారు. ఇది చక్కెర చదరపు ఆకారాన్ని ఇస్తుంది. ఈ ప్రక్రియ తర్వాత మన చక్కెర తయారై సిద్ధంగా ఉంటుంది. దీనిని వేడి గాలిలో ఎండబెడతారు మరియు ఆపై చక్కెర ప్యాకింగ్ కోసం వివిధ పరిమాణాల కంటైనర్ లో వేస్తారు. ఇక్కడ చక్కెరను వివిధ క్వాలిటీ పరిమాణాల్లో ప్యాకింగ్ చేసి మార్కెట్లకు విక్రయానికి పంపుతారు.